shampoo. Let's welcome our fabulous judges. Smiling charming beauty, Roja garu. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ జబర్దస్త్ లో ఇవాటి థీమ్ పానకంలో పుడక. ఒక సైకాలజిస్ట్ అయితే ఎలా ఉంటుంది ఊహించండి, ట్రై చేయకండి, డైరెక్ట్ గా చూడండి. లెట్స్ కాల్ అపాన్ రచా రవి అనిస్టీ. నీ పేరేందబ్బయ్యా? దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. నేను డాక్టర్ చగువీరా, సైకాలజిస్ట్. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో సైకాలజీ ప్రకారం అంటే చెప్పాలనుకుంటే గుడి కనపడగానే కొందరికి మొక్కాలనిపిస్తుంది, నాగబాబు గారు లాగా, అదొక సైకాలజీ. డబ్బు చూడంగానే దొబ్బేయాలనిపిస్తుంది, అది ఏడుకొండల గారి సైకాలజీ. అమ్మాయిని చూడంగానే కన్ను కొట్టాలనిపిస్తుంది, అది సుధీర్ గారి సైకాలజీ. ఈ సూసైడ్ పాయింట్ చూడంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, అది కొందరు సైకాలజీ. ఇలా సైకాలజీ మీద రీసెర్చ్ చేయడంలో నేను అలా 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 ఆ పీక్ స్టేజ్కి వచ్చానండి. ఈ పీక్ స్టేజ్ లో చనిపోయే వారిలో ఏది ప్రేమికులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎలాంటి కోరికలు పుడతాయి వాటిపైన రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే ఈ సూసైడ్ పాయింట్ కాడికి వచ్చాను. ఇప్పుడు ఎవరు వస్తున్నట్టున్నారు, నేను ఇక్కడ దాక్కుంటాను. ఏంటి రాజా ఇక్కడికి తీసుకొస్తున్నావు? జూ చూపిద్దామని. జూవా? yes. అమ్మో రాజా, అసలు ఎప్పుడు నాతో ప్రేమగా ఇలా మాట్లాడనే లేదు, అసలు ఇలా భుజం మీద చెయ్యనే లేదు తెలుసా? పిచ్చి పిచ్చేసలే, చచ్చిపోదాం పద. చచ్చిపోదా? అదేంటి పార్క్ అని చెప్పావు? జోక్ చేశా, కామెడీ. రా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన జూ చూడు, అలాంటి బండి బరి జంతువులన్నీ ఉన్నాయి. అక్కడ చూడు 2 సింహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? నువ్వు పార్క్ అని చెప్పావు కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడు సైట్ వ్యూ ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది. అవును రాజా, పూలు బాగున్నాయి రాజా. 3 రూపాయలే, 3 రూపాయలు పట్టుకో. దా రాజా, అక్కడి నుంచి చూడు ఎలా ఉంది. ఎక్కడ? అగో అదిగో కొంగ, అవును నెమలి, అవును. పారిపోతాను. ఏం లేదు, ఫోన్ లో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా. నేను చచ్చిపోయడానికి రమ్మంటే ఫోన్ లో ఛార్జింగ్ ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాగా నీకు ఫోన్ చేసేవాడు ఎవడే? రాజా, ఎందుకు రాజా చచ్చిపోవడం? ఎందుకు రాజా ఏంటి? ప్రేమించేటప్పుడు ఏమో కలిసి ప్రేమిద్దాం, చచ్చిపోయేటప్పుడు కలిసి చచ్చిపోలేమా? రా పిచ్చి పిచ్చేసలే, రా నోరు మూసుకొని రా. రాజా, రాజానా? రాజా 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 నా మీద దూకేవు. నువ్వు పడదు కాక నన్ను దూసేవేంటి రాజా? నోరు మీ చరిత్ర పోవా, ఇద్దరం కలిసి చచ్చిపోయేటప్పుడు పడిపోక ఏం చేస్తారు? ఫెంటాస్టిక్, మార్వెలస్. నాకు కావాల్సిన జంట దొరికింది. ఓకే, మీరు కొద్దిగా కోఆపరేషన్ చేస్తే నేను నా రీసెర్చ్ మొదలు పెట్టుకుంటా. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మీ డ్యూటీ మీరు చేశారు, నా డ్యూటీ నేను చేస్తాను. నేను సైకాలజీ డాక్టర్ చగువీరా. అయితే ఎవరికి ఎక్కువ సార్? మీరు కొద్దిగా కోఆపరేషన్ చేయండి ప్లీజ్. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అడగండి. ఓకే, మీరు చనిపోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు నాకు హెల్ప్ చేస్తే బతకాలనిపిస్తుంది సార్.
లేకపోతే చచ్చిపోవాలనిపిస్తాను సార్. ఓకే, ఒక అబ్బాయి మనసులో చచ్చిపోయేటప్పుడు 2 విధాలమైన ఆన్సర్స్ ఉంటాయి. అలాగే అమ్మాయి నీ మనసులో ఏమనిపిస్తుంది? ఇలాంటి జఫ్ఫర్ ప్రేమించి ఎందుకు చస్తున్నాను రా అని అనిపిస్తుంది. ఆన్సర్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఓకే, మీకు ఇప్పుడు ఆకలి అవుతే తినాలనిపిస్తే ఏం తింటారు? ఇప్పుడేం తింటారు సార్ చచ్చిపోయేటప్పుడు? ఎవరా నువ్వు? ఓకే, మీకేమో తినాలనిపిస్తుంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెనిలా ఫ్లేవర్ విత్ ఐస్ క్రీమ్ తో ఉండాలి. ఏ రాజా? అమ్మాయిల సైకాలజీ ప్రకారం చచ్చిపోయేటప్పుడు కూడా కోరికల విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, మీకు ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు? నా పాడి మీద వేసుకుంటాను దరిద్రపహ. మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏం లేదండి, ముందు షాపింగ్కి వెళ్తాను. 2 నైట్లు కూడా డెఫినెట్ గా కొనుక్కుంటాను. మీ బాయ్ ఫ్రెండ్ కోసం ఏమి కొనరా? ఎందుకు కొంటారండి? డబ్బులు ఇచ్చేది మీరు కదా, మీకు కొంటాను గిఫ్ట్. చూసారా, అమ్మాయి సైకలాజికల్ ప్రకారము ప్రేమించే అబ్బాయి కన్నా డబ్బులు ఇచ్చేవాడే మిన్న. చూసారు కదా. ఓకే, మీకు ఇప్పుడు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? నేను బతుకుంటే కదరా డేటింగ్ చేసేది. చూసారా, అంటే ఒక అబ్బాయి మనస్తత్వం ప్రకారము చచ్చిపోయేటప్పుడు ఓపిక ఉన్నా లేకున్నా దాన్ని తలుచుకుంటూ చచ్చిపోతాడు. మీకు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? ఎంతమంది ఉన్నారు? 7 కొండలు. అమ్మాయిలకు చచ్చిపోయేటప్పుడు కూడా వింత వింత కోరికలు పుడుతుంటాయి. మనసుకు నచ్చిన వాళ్ళని చూడాలనుకుంటే చివరిగా మీరు ఎవరిని చూస్తారు? శిరీష. శిరీష ఈ అమ్మాయినా? కాదు సార్, నా ఫస్ట్ లవర్. చూసారా, ఒక అబ్బాయి చచ్చిపోయేటప్పుడు నిజాన్ని ఎవరికైనా చెప్పి చావాలనుకుంటున్నాడు. ఓకే, లాస్ట్ గా చచ్చిపోయేటప్పుడు నిజానికి ఎవరికైనా చెప్పాలనుకున్నాను డాక్టర్. మీరు టైంకి దొరికారు, మీరు చెప్పండి Thank you. Okay, డాక్టర్. okay, హెల్ప్ చేయండి okay, డాక్టర్. ఒక్క నిమిషం. మీరు చచ్చిపోయేటప్పుడు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషయం బయట పెట్టాను అనుకోండి, ఈయన మీరు ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారండి. చూసారా, అమ్మాయి నిజం చెప్తే మనం చంపేస్తాను భయం ఉందంటే చచ్చినా కూడా వాళ్ళు నిజాలు చెప్పరు. చివరగా మీరు ఎవరినైనా చంపాలనుకుంటే ఎవరు చంపాలనుకుంటారు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను డాక్టర్. దీన్ని మాత్రం బతికిద్దాం అనుకుంటున్నాను. త్యాగశీలి పక్కదాన్ని బతికించి మీరు చావాలనుకుంటున్నాడు. మీరు చెప్పండి. ఏం లేదు సార్, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, నా చావు కారణం ఈ జప్పగాడని చెప్పేసి ఒక వైట్ పేపర్ లో సూసైడ్ నోట్ రాస్తాను. చెప్పండి డాక్టర్, చెప్పండి దీన్ని. మీరు ఎంత హెల్ప్ అడిగినా నేను అడగను, ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేశారు, నా రీసెర్చ్ నేను చేసుకుంటాను. చూసారా, అమ్మాయి ఏమంటుంది? అందుకే సైకలాజికల్ ప్రకారం అమ్మాయిలు చాలా గ్రేట్, అబ్బాయిలు చాలా వీక్ అని నాకు తెలిసింది. ఓకే, వెళ్లే ముందు ఇంకొక క్వశ్చన్. అయ్యో, ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. క్లారిటీ మిస్ అయింది. ఇంకో జంట వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. బాయ్. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు మన జడ్జ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూద్దామా? బాగుంది, చాలా బాగుంది, మంచి థాట్ తీసుకున్నావు. చంటి చేయటం వల్ల కొంచెం ఎలివేట్ అయింది నీ స్కిట్. అండ్ రాకేష్ బాగా చేసావు, రవి బాగా చేసావు. రోజా గారు, ఇక్కడ కూడా పెళ్లి కాకుండానే సూసైడ్ చేసేసుకున్నాడు. రారా అంటే ఏదో చేస్తాడు అనుకొని వస్తే పైనుంచి తోసేసాడు చెయ్యి. సో మీకన్నా మేమే బెటర్ అంటాం, కానీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి చంటి. సార్ చెప్పినట్టు నువ్వు వచ్చిన దాని వల్ల గ్లామర్ ఎందుకు యాడ్ అయిందంటే నీ రియాక్షన్స్, ఫేస్ రియాక్షన్స్ చాలా బాగుంటాయి. రాకేష్ ఎప్పుడు నువ్వు బాగా చేస్తావు, సో నేను పొగడలేదని ఫీల్ అవ్వద్దు, కానీ ఆ గెటప్ లో 0 సైజ్ చాలా బాగుంది. నేను తిన్నా మానేస్తాను మేడం ఇలా సైజ్ 0 ఈమెని పిలిస్తే. అబ్బో, ఏలండి, థ్యాంక్ యూ. చాలు ఒకటే ఇచ్చావు. ఆహా, జబర్దస్త్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, అయితే త్వరగా లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details quickly. Follow జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో powered by Shashi Soaps, co-presented by Dabur Vatika shampoo లో రాబోయే నెక్స్ట్ టీమ్ పాపిష్టి వాడిని భరించొచ్చు కానీ కోపిష్టి వాడిని భరించలేము, ఎందుకంటే వాళ్ళ టార్చర్ ఇలా ఉంటుంది. లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి and his team. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఏంది ఆడికి చెప్పేసిన బక్కోడికి వెంకడికి కిరాకు 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 అని చెప్తాడు.
ఆ పాట పెట్టించినవేంది నేనా? నువ్వు కాకపోతే నువ్వు చెప్పినారా? నువ్వు చెప్పినా చెప్పు. అసలు ఏమనుకుంటారా మీరు? ఆ బక్కోడికి నువ్వు ఎప్పుడో చెప్పుంటావు, మా ఆయన కిరాకు, దేనికి పనికిరాడు, ఇంట్లో చవట బయట చవట అని చెప్పుంటావు. లేకపోతే ఆ బక్కోడు ఎందుకు పెడతారు? బక్కోడా రే! మనం ముందు పోదాం తమ్మ. ఏయ్! ఏంటి నాకంటే ముందు పోతున్నావేంటి? అంటే మా ఆయన చవట, నా వెనక తిరుగుతాడు కొంగు పట్టుకొని, దేనికి పనికిరాడు అని ముందు పోతున్నానే. ఏమండి బస్ స్టాండ్ అండి, అందరు చూస్తున్నారు, శాంతంగా ఉండండి. ఏంటంటే బస్ స్టాండ్ అండి, అందరు చూస్తున్నారు. అబ్బో శాంతం, నిన్ను చేసుకున్నప్పుడే పోయింది శాంతం. అది ఆ శాంతిని చేసుకున్న బాగుండు, మన శాంతిగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. వేదం అణు అణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగేనెన్నో హంసానదే రాగాలే. గడ్డి వెదవ గడ్డి తినొద్దు అని చెప్పేసి ఆ సౌండ్ లేదురా పుర్రు పుర్రు. నేను కాదు అది. అగా అక్కడ సార్ నమస్తే అండి, నేను పాస్ పోసుకొని వస్తాను, కాస్త పట్టుకుంటారా? వాంపైపోద్ది. నువ్వు పాస్ పోసుకొని నేను పట్టుకోవడం ఏంట్రా? లగేజ్ పట్టుకుంటారా అన్నానండి. క్లారిటీ ఉండాలి. మీకు కోపం బాగా ఎక్కువ అనుకుంటా. కోపం, నాకే కోపం అని ఇదిగో ఇది అందరికి చెప్తుంది కదా కోపం అని. ఏదో మొహం వేసుకొని ఏదో మొహం, ఆ బొట్టేంట్రా, ఆ లాల్చిపాత్రం ఏంట్రా, బ్యాగ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ అండి, అందుకని మీరు బాగా ఆవేశపడుతున్నట్టున్నారు. ఏం భోజనం చేయలేదా? భోజనం చెయ్యలేదా? 10 రోజుల నుంచి భోజనం చేయలేదురా. ఇంట్లో బియ్యం అయిపోయింది, కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది, అన్ని అయిపోయింది. అడుక్కు తిందామని బయటకు వచ్చాం. అడుక్కోండి. అయ్యా అమ్మా బాబు. చాలా విచిత్రమైన ఫ్యామిలీ అండి మీది. ఇంకేంటి సంగతి? నాకు పాచొత్తండి డాడీ. పొద్దుదా నేను వెళ్ళొస్తానండి. అంటే నెమ్మదిగా వాడిని సైడ్ పంపించి నువ్వు కూడా పెట్టేబాట సర్దుకొని లేచిపోదాం అనుకున్నారా? లేచిపోతానే. సరే కూర్చోండి, ఎందుకంత పేపర్ చదువుకుంటా ప్రశాంతంగా, డిస్టర్బ్ చేయ. ఏంట్రా ఏం చూస్తున్నావు? న్యూస్ చదువు. పేపర్ కొనుక్కోలేని మొహాలందరూ కూడా అని చూస్తారు. నువ్వేంట్రా? ఏంట్రా ఏం కావాలరా నీకు? సినిమా పేపర్ ఇస్తే సినిమా పేపర్ 3:30 పెట్టి ఇక్కడ పేపర్ కొనుక్కున్నా. నీకు సినిమా పేపర్ ఎలా? సినిమా పేపర్ త్వరలో ఎన్నికలు అన్న విషయం మాకు తెలియదా? ఏమండి చెప్పండి, మాకు తెలియదా? చెప్పండి. నీకు ఇస్తానరా ఇప్పుడు. ఏంటంటే మేము వార్తలు చదువుకుంటున్నామండి. చదువుకో, పిచ్చి పిచ్చి వేషాలే మాక. నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం, ధరలు తగ్గించాలంటూ యువకుల డిమాండ్. అంటే ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగాయంట, తగ్గించమంటూ యువకుల డిమాండ్. కల్తీ సారా తాగి 10 మంది మృతి, స్టాక్ పెంచాలంటున్న మహిళలు. గ్యాస్ స్టాక్ పెంచమంటున్నారు. భార్యని అమ్మకానికి పెట్టిన భర్త. 1+1 ఆఫర్ ఇస్తామంటున్న అందనా బ్రదర్స్. చీరలు. తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అంటూ యువత ప్రశ్న. పూర్తి బాధ్యత నాదే అంటున్న ఎన్డీ తివారీ. జబర్దస్త్ లో పగలబడి నవ్వుతున్న నాగబాబు. గుండెపోటుతో 4 మృతి. ఇకపై నటించనన్న రోజా. దేశమంతా అంబరాన్నంటిన సంబురాలు. చిన్న బట్టలకు స్వస్తి చెప్పిన రష్మి. మాకు న్యాయం చేయాలని రాష్ట్ర యువకుల ధర్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేను ఇక్కడ చదువుతాను, నువ్వు అక్కడ చదవరా? నా న్యూస్ నేను చదువుకుంటున్నానండి. మీకు ఈ న్యూస్ నువ్వు చదవట్లేదురా, నాకు లింక్ చేసి చదువుతున్నా, వాళ్ళందరూ నవ్వు చేస్తున్నారు. అంటే న్యూస్ అలాగే ఉందండి. ఏమండి ఒక్క నిమిషం, అరే జారా, ఇది ఇంగ్లీష్ పేపర్ లో దీనికి ఎట్లా లింక్ అయిందిరా? అంటే న్యూస్ అలాగే ఉంటుంది. ఎట్లా ఉంటుందిరా? తెలుగు పేపర్ ఇది, ఇంగ్లీష్ పేపర్ అది. ఏమ్మా ఎట్లా భరిస్తున్నావు అమ్మా ఈ చిరాకు మొగుడిని? ఆడు ఎప్పుడు చేస్తాడు? ఏంటే నోరు మూసుకొని కూర్చో, అర్థమైతే పిచ్చి బయలుపోతాడమ్మా. మమ్మీ డాడీని మార్చు. ఏమండి ఎలా భరిస్తున్నారండి తన్ని మీరు? ఏంటే గట్టే చెప్పు మమ్మీ, ఎప్పుడు చచ్చిపోతానని చూస్తాను అన్నావు కదా నువ్వు. మీతో కాదు కానీ ఇట్రండి, మీ భార్యని మీ కొడుకుని నా సొంత వాళ్ళలో నేను చూసుకుంటాను. రండి. So
మన జడ్జెస్ కి మీ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అభి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎంట్రీ బాగుంది, బాగుంది గెటప్ పని నీది. అండ్ మీరైతే అమ్మాయి గెటప్ లో చాలా బాగున్నారు, మిమ్మల్ని ఫిక్స్ చేసేసినట్టున్నారు అమ్మాయి గెటప్ కి కదా. చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నారు. అండ్ మీరు అతనికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ వరకు చక్కగా చేసేసుకుంటావు తెలుసా నువ్వు. బాగుంది, అలా చూస్తారేంటి, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు బాబు సార్ ప్రపంచంలో కోపిష్టం ఎవడో భరించలే. నాకు బాగా నచ్చింది ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్. రోజా మానేసిందని సంబరాలు. నేను యాక్ట్ చేయడం మానేస్తే సంబరాలు అంబరాన్ని అంటే అంట, మీరు నవ్వితే మాత్రం ముగ్గురు హార్ట్ అటాక్ వచ్చారు. గుడ్ అవి, నీ స్కిట్ బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో రాబోయే నెక్స్ట్ టీమ్. ఎవరైనా పెళ్లికి భోజనం కోసమైనా వెళ్తారు, లేక సైట్ కొట్టడానికి వెళ్తారు. కానీ ఏంటి మన సుధీర్ పెళ్లి చెడగొట్టడానికి వెళ్తున్నాడు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. సుధీర్ ఒకసారి స్టేజ్ మీద ఉండారా? వస్తున్నారు అర్జెంట్. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అలా చూస్తున్నావు? పానకంలో పొడక రౌండ్ చేయమన్నారా? పానకంలో పొడక కనిపించట్లేదేట్రా? లేకపోతే అలారా సరే చూడు. పొడకలేకపోవడం ఏంట్రా? పొడకలేదు. హలో బా, ఇది మనకి ఇప్పుడు పానకంలో పొడక రౌండ్ ఇచ్చారు కదా. రామప్రసాద్ గారు పానకం తెచ్చారు కానీ పొడకలేదురా. నీ దగ్గర ఉంది పొడక? నీ దగ్గర ఉందా? త్వరగా రారా, స్టేజ్ మీద ఉన్నా, స్కిట్ చేయాలి. అవునా అవునా? ఏమైందా? సీనుగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్ళంట. ఈడు బాతో నేను స్కిట్ చేయాలన్నా నేను రాను, మీరే ఏదో చేయండి అంటున్నాడు రా. ఆడు లేకుండా స్కిట్ ఎలాగరా? ఆడు బాత్ ఉండ మనం చూడలేవరా? ఎలాగైనా పిల్ల ఆప్ చేసి అమ్మాయిని మన సీనియర్కి ఇవ్వాలి, ఆయన మనం హ్యాపీ చేయాలరా. మరి స్కిట్ దేముందిరా, 7 గంటల తర్వాత ఆడుకోవచ్చు మనం. సారీ రోజా గారు, సారీ నాగబాబు గారు, వాడు సీన్ గడి పాప లవర్ పెళ్ళి అంటే ఎలాగ హెల్ప్ చేయాలి ప్లీజ్. సారీ. బాగా కడుపు నిండా భోంచేయండి, మీకోసం ఒంట్లో వండిచ్చాం. ఫంక్షన్ అంతా బాగా జరగాలి ఇక్కడ. సీన్ గడి పెళ్లి ఇదే అనుకుంటా, లవర్ పెళ్లి. గొడవ పెట్టి మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఇది ఆడపిల్లలు, అది మగ పిల్లలు. అవునా? నువ్వు అడుగుచ్చాను ఎడుకొచ్చుంటాను గొడవ పడుతుంది. ఆ బకరాగాడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటే మొత్తం సెట్ అయిపోయింది. నమస్తే బాబాయ్ గారు. ఎవరు? నేనండి, పైడి తెల్లు ఉంది కదా, వాళ్ళ రెండో చెల్లి ఉందా, వాళ్ళ రెండో చెల్లి మూడో బాబాయ్ ఉన్నాడా, ఆ బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్ని భర్త కొడుకుని నేను. అంటే చాలా దగ్గర చుట్టమే. బ్లడ్ రిలేషన్. కూర్చొని వెళ్ళండి, భోంచేయండి. కూర్చుంటా. నమస్తే అండి. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఇటు దూరం చుట్టాలండి. అంటే దగ్గర చుట్టమే. కూర్చోండి. వడ్డించు, ఇక్కడ పెట్టు. బాగున్నారా? చాలా బాగున్నా. ఫంక్షన్ అది మంచి గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఏమనుకుంటున్నారు? తినండి. ఏ లోటు రాకూడదు. రంగా తొందర పెట్టు. ఎవడే ఆకు పెట్టింది నాకు? ఎవడి ఆకు పెట్టింది? ఏమైంది? ఆకు బొక్క ఉంది. బొక్కుంటే ఏమవుతుంది? తినచ్చు. ఏముంటే బొక్కుంటే? ఇలాంటి బొక్కల ఆకులు తింటే నేను మా ఊరు వెళ్తే నా పరువు ఏం కావాలి? ఈడో బొక్కల ఆకులు తిన్నాడు, ఈడేంటి వరకు చెప్పారు రెస్పెక్ట్ ఇవ్వకపోతే? ఈ బొక్క వల్ల హార్ట్ బొక్క పడితే ఎవడు? ఏం బొక్కకి హార్ట్ బొక్క సంబంధం ఏంటో నేను. సిగ్గులేదురా మీకు? ఇలా చిల్ల ఆకుల్లో పడుతుంటే తింటారా? లగండి, ఫంక్షన్ క్యాన్సిల్. ఏంటి ఏంటి ఇప్పుడు ఆకు బొక్కడి తెలిపాలా ఫంక్షన్ నుంచి అంటున్నాను. ఏం చేస్తావు మరి? కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటారు? లేదు, ఫంక్షన్ క్యాన్సిల్. ఆకులు కూర్చోండి. ఆకు మార్చా అనువా, ఆకు మార్చు. కూర్చోండి మీరు, ఎందుకు లేకపోతే కూర్చోండి మీరు. ఇబ్బంది ఏమైనా వస్తే చెప్పాలి కానీ ఇలా ఆకు ముందు తిండి ముందు వెళ్ళిపోతారు అన్నాను. ఎవడా రైస్ పెట్టింది? కొలతొప్పాను అంటాను. ఈ రైస్ ఉడకలేదు. ఉడకలేదా? ఉడకపోవడం అంటే అన్నాను నేను. ఉడికింది రైస్. ఉడకలేదు. ఉడికిందా? ఉడకలేదంటే ఏదో ఉడకలేదు ఒక్కని చెప్తాను. బాగా ఉడికి తినచ్చు కదా. ఏమైంది? ఏంటి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడితే తినవాలేను. చూడు, వైట్ రైస్ కదా బ్లాక్ రైస్ అయిపోయింది. కలర్ గురించి మాట్లాడగా ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. ఆగండి, ఎందుకు ఫంక్షన్ క్యాన్సిల్ అంటే నువ్వు? రైస్ బాగాలేదు ఇక్కడ. రైస్ మార్చా
ఎవడ్రా నాకు ఈ కారు పెట్టింది? ఎవడంటే నువ్వు మర్యాద లేకుండా నువ్వు నువ్వే పెట్టావా? ఏముంది దీనికి? ఏంటది ఏమైంది దానికి? దీనికేమో బొక్క పెట్టారు, దీనికేమో బొక్క లేదు. అంటే ఇలా బొక్కలేని గారి తిన్నాడు, ఈడేంటి బొక్కలో గాడు అని చెప్పి మా ఊర్లో పరువంత పోవాలని చెప్పి నువ్వు చిల్లేని గారి పెట్టావా? అది కాదు, ఇప్పుడు గారికి నువ్వు ఊర్లో పరువు పోవడానికి సంబంధం నేను అది కాదండి. ఆకు పెద్ద బొక్క పెట్టారు, తినాల్సిన దానికి లేదు, ఉండాల్సిన దానికి లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. కూర్చోండి మీద, కూర్చోండి లేచిపోతాను మీద. ఓ బొక్కలని గారి కోసం బొక్కలో ఓ అవుతాండి, బొక్క మోసుకొని తినచ్చు కదా. ఎవడయ్యా ఇక్కడ సాంబార్ వేసింది? ఎవడయ్యా సాంబార్ వేసింది? ఏమైంది నీకు? సాంబార్ లో కరివేపాకే లేదు. ఎవడో సాంబార్ వేసింది? మా రంగడు మొత్తం కరివేపాకులు ఇక్కడ. కరివేపాకు లేదని కూడా నీ కరివేపాకు కూడా ఏంటిది కరివేపాకు? నా సాంబార్ లో కరివేపాకు లేదు, ఫంక్షన్ క్యాన్సిల్. నాకన్నీ కరివేపాకు వేసి ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. కరివేపాకులు అంటారు అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి, తినండి ఇప్పుడు. మంచి పద్ధతి కాదు అది, తినండి మంచిగా. నువ్వేంట రంగా? ఎవడరా ఇక్కడ? ఎవడరా రైస్ పెట్టింది ఇక్కడ? ఎవడ రైస్ పెట్టింది? ఏంటి ప్రాబ్లం ఏంటి? రైస్ లో ఎంట్రుకుందరా? ఎంట్రుకుంది ఇక్కడ. ఎంట్రుకుంటే ఏమవుతుంది అన్నాను. ఎంట్రుకుంటే ఏమైతా అంటే ఇక్కడ ఎంట్రుకున్న అన్నం నేను తింటే ఊర్లోని ఎంట్రుకున్నాడు ఈడో ఎంట్రుతో సమానం చెప్పిన ఆకులో ఊకలను తీసేస్తే నువ్వు చూస్తుంటావా? అందరూ అంటారేమో కానీ నీ మాత్రం బాగా వర్ణించుకుంటున్నావు నీ గురించి. ఆడెందాక నుంచి ఎదుగో పొడుగు చుట్లాడు, అన్నంలో పడిపోతుంది ఎంటికలు మొత్తం. ఆ పక్క తరపు తెంట్ల తరపు పద్ధతిగా. ఎవడో పప్పేసింది? ఎవడో కళ్ళు తప్పు ఎవడేస్తుంది ఇక్కడ? ఆ పప్పులో రింగ్ వచ్చింది. ఆ రింగ్ నా గొంతులోకి వెళ్తే ఏమవుతుంది? 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 ఏమవుతుంది ఎవరు తెలుసు? కింద నుంచి వచ్చేస్తుంది. ఏం తక్కువైందని ముద్దగట్లేదు నీకు? తిను తిను. చూడడానికి ఎవరికి ఏం కావాలి నీకు? ఏ నోరు లేదా నీకు? వేసుకున్నాక తినండి. ఎవడ్రా నాకు గ్యారెంటీ కొట్టింది? ఈడు అయితేనే ఇచ్చి కొడతా. పెళ్లి కూతురు కానీ ఫోన్ చేసినట్టు పెళ్లి 10 నిమిషాలు క్యాన్సిల్ అయిపోద్ది. పెళ్లి కూతురు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పెళ్లి కూతురు నాకు ఫ్రెండ్. చిన్నప్పుడు మీ ఇద్దరు ఆమ్యామ్యం. మొత్తం పెళ్లి క్యాన్సిల్. మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఎక్కడించుకున్నాను ఏంటి పెళ్లి క్యాన్సిల్? నేను పొద్దున్ననగా మా తాత చచ్చిపోతే తద్దినానికి భోజనాలు పెట్టుకుంటే ఇది పెళ్లి భోజనాలు అని చెప్పి ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారా మీకు? నేను చెప్పానా? నేను చెప్పాను. నేను తద్దిన భోజనంకి వచ్చి అడ్రస్ చూసుకోవరా కనీసం? పెళ్లికి వచ్చామని దినంకి వచ్చామని తెలియదా నీకు? కాదురా, సీనుగాడు ఎక్కడున్నాడు? ఫోన్ చేయడికి. హలో సీను, ఎక్కడున్నారా? అమ్మనా కొడక. అరే వాడు పుడక తీసుకుని జబర్దస్త్ స్టేజ్ మీద వెయిటింగ్ అంటారు, మన కోసం పారకం లేదని. మరి పొద్దున పెళ్ళన్నా వదను. ఇవాళ వాడేసే క్యారెక్టర్ అంటారు. అది ఆడేసే క్యారెక్టర్ వేస్తున్నాడు. అక్కడ పానకం ఉంది, ఆ పుడకేసి స్కిట్ కంప్లీట్ చేశాడు. ఎవడాడు ఇంకా ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు? ఎవడాడు? అమ్మనా కొడుకు మళ్ళీ వచ్చాడు రోయ్. చేయకండి. అబ్బో పెద్ద కలర్ మనకండి. ఎలా అనిపించింది ఈ స్కిట్ రోజా గారు? సీను ఎంట్రీ అదిరిపోయింది. ఆ సాంగ్, నీ కలరు. మళ్ళీ ఒకసారి ఏవా? నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే పోయమ్మ రాధకే చిక్కినాడే. నీకు మానవత్వం ఉంటే, ప్రేమ ఉంటే, అట్లీస్ట్ ఇలాగా భుజం భుజం కలుపు.
ఒక చెల్లిలా తీసుకెళ్ళు. దమ్మా చలే. చక్కగా ఉంది. అండ్ ఫైనల్ ఫినిషింగ్ మీ స్టైల్లో యాజ్ యూజువల్ కొట్టుకోవటం అనేది చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ ఏంటిది? మళ్ళీ సచ్చి ఏదో మాట్లాడుతూ ఆగిపోతావు ఏంటా? నత్తి నత్తి మంచి స్కిట్ వేసేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్. రామ్ ప్రసాద్ నువ్వు కూడా బాగా చేస్తావు. ముగ్గురు కలిస్తేనే బాగుంటుంది. ఇలా చూస్తున్నా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో రాబోయే నెక్స్ట్ టీమ్ కొంతమంది ఏం తెలియకపోయినా అంతా తెలిసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తారండి. ఆ బిల్డప్ మామూలు బిల్డప్ కాదండి. అలాంటి బిల్డప్ తో మీ ముందుకు వస్తున్నాడు శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏట్రా తెల్లారు దులిపేస్తాను మొత్తం ఏట. ఈ రోజు పొద్దుగల షాప్ తీసాను వేట్రోయ్. ఈ రోజు తిరునాథ్ బాబు వస్తాడు, అతనే చెప్తాడు వేసేయాలని. నేను రోజులు బాగోని అని పోజులు కొట్టకు రోయ్. ముందు నేనే నీకు అన్ని చెప్పాలి. బాబు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను అడుగుతాను, నువ్వు చెప్పిన వేసేయాలి. అతను అంతకన్నా బాగా చెప్తాడు. అవునరా, నాకు డౌట్ గానే అటు సినిమాల్లోకి వెళ్ళిపోండి అన్నావు కదా. మరి సినిమాల్లోకి వెళ్ళాలంటే మనకు ముందు మన తాతలు ముత్తాతలు ఉండాలి. అటు ఇటు ఉన్నారేట. ఇప్పుడు వీళ్ళ తాత కూడా సినిమాలో రోల్ వేసాడు, అందుకని ఇటు సినిమాలోకి వెళ్ళిపోండి. ఏ రోల్ వేసాడు? ఏ రోల్ వేసినా వారసత్వం వెళ్ళిపోతుంది రా. ఇప్పుడు బాబు వస్తాను కదా, బాబుని అడుగుతాను మాత్రం. బాబుని కంగారు పెట్టేస్తంట. కూకండి బాబు మీరు. కిష్టిగా మన ఊరు అందరు బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు బాబు. మీరు వచ్చి నాకు గొప్ప ఆనందం. మీరు ఈ ఊరు వచ్చారంటే నా షాపుకి రాకుండా వెళ్ళరు, నా షాపుకి వచ్చారంటే నా అక్కడ తలెట్టకుండా వెళ్తారు. హైదరాబాద్ లో తలెడితే 300-400 వచ్చి పోతే ఎందుకు ఎక్కడ ఎడతారు తలాడు? అవునరా మౌడియుడు ఎవలంతా బిడ్డ శాస్త్రాములు కొడుకు. శాస్త్రాములు కొడుకు అంటే మన ఊరు పంచాయతీకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశాడు. కొడుకేటిడా చిన్నప్పుడు శివుడు ముక్కెట్టుకునే నెక్కర్లు వేసుకుని తిరిగాడు. చిన్నప్పుడు దూది పింఛలో గుండోడు రా. దొన్నపోతులా కొన్నావు ఇప్పుడు. అయితే నాకు సినిమాలు ఎంతో గొప్ప ప్యానం బాబు. సినిమాల్లో ఏడు జరుగుతాను, ఏడు తెలుసుకోవాలి రోజు, లేకపోతే నా నిద్ర పట్టదు. నాకు ఏటైనా డౌట్లు ఉంటే ఆడిని అడుగుతాను. ఆడు పేపర్లు కొనిసి పెడితే ఆడు చదివేసి నాకు అన్ని చెప్తాడు బాబు. దొమ్మలు కూడా మొక్కమాడా వీడు ఎలాగొన్నాడు తెలిసిన రూపాయి బాక్స్ లో కాయిన్ వేసి మిస్డ్ కాల్ ఇచ్చి లేడు బాబు. ఆడితో నేటి కానీ మనకే బాబు. నాకు సినిమాల్లోనా కొన్ని వేసాలు డౌట్లు ఉన్నాయి బాబా. ఈవేళ మీరు సినిమాల్లో చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు నాకు చెప్పాలా, నేను కటింగ్ చేసేస్తాను ఇటు పక్కన. అడుక్కోరా, నీకేడు వద్దు. ఇప్పుడు సినిమాలోన హీరోయిన్ ఇలాగ పట్టించుకొని మూతి కలిపేసి ముద్దులు ఎట్టించుకుంటారు కదా. థియేటర్ లో చూస్తున్న మాకి ఏటేటో అయిపోద్ది. మీకేట అనిపించదా? ఎందుకు అనిపించదా? ఇప్పుడు అది ఎలాగొంటుందంటే మాకు డైరెక్టర్ రాదురా. పేటలో రూపాయి వెళ్ళి పడిపోతే నాకే జాబ్ వేసుకున్నాడు మాకు. నువ్వు హీరోయిన్ సినిమా చెయ్యాలంటే 1,00,000 రూపాయలకో 1,50,000కో బేర మాడుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు అంత ఎందుకో వీడికి ఇప్పుడు గుండు కొట్టాలంటే ఎంతో కొంత తీసుకుంటా 10 పరకు. చామికలో ఎంటుకలు తీయాలంటే ఎంతో కొంత తీసుకుంటా కదా. మరి నూనె రాయాలంటే కూడా తీసుకుంటా కదా. వాళ్ళు కూడా ముద్దులు ముచ్చట్లు ఎట్టుకోవాలంటే 200-300 అడుక్కుంటారా. అంతే ఇంకట్లేదు. అది కూడా ప్లాస్టిక్ మూతులయ్యా. ప్లాస్టిక్ మూతులకి ఎట్టించుకుంటారా? చెప్పినాడు కదరా. సరే ఇది కరెక్ట్ గాని బాబు. మొన్న ఒక సినిమాలో చూసాను, హీరో అతను ఎవరు ఇంత ఉన్నాడు, పెద్ద హీరో బాబు. అతను వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడిచాడంటే బాబు, గొప్ప ఏడిస్తాడు బాబు. ఈ కళ్ళ నీళ్ళు ఎలాగెళ్ళిపోతే వెనకాల వాటర్ ట్యాంక్ గట్టి ఎడతారు. అదే ఇప్పుడు మాకు పాయసంలో పచ్చిమిరకాయలు ఏడుకున్నాడు మాకు. నువ్వు పాయసంలో పచ్చిమిరపకాయలు ఏటరా? నువ్వు వేట మాట్లాడతావు. మళ్ళీ ఆపత్తి ఎవరిని అడుగుతాను రా. హీరో ఏడుతాడు అన్నావు కదా, ఆ కెమెరా ఎక్కడ ఉంటుందా? మొఖం మీద ఉంటుందా? బల్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయా? ఎందుకు అనుకుంటాను కింద ఒక 10 మంది ఆడోళ్ళు కూలికి తెస్తారా. ఆడోళ్ళు ఎలా? కత్తిపేటలు ఇచ్చి ఉల్లిపాయలు పెట్టి కొయ్యమంటారు అక్కడ. కచ్చ 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 కచ్చ.
అవును బాబు, అయితే ఉల్లిపాయలు కోయిస్తారు. చెప్పినట్టు కదా రూలిపోయాలనే అలాగే అనుకో మరే చేస్తాను. సరే కానీ బాబు, ఇంకో చిన్న డౌట్ ఇదేంటంటే, మా ఊర్లోన ఇప్పుడు నేను మొదటి దాన్ని పెళ్లి చేసుకున్నా బాబు. పెళ్లి చేసుకున్న తర్వాత దానికి పిల్లలు పుట్టరా అన్నాను, రెండో పెళ్లి చేసుకుని కేసు వేసాడు మా అమ్మ. సినిమాలోనే ఈ సినిమాలోనేమో ఒక హీరోయిన్ చేసుకుంటారు, మళ్ళా సినిమాకి మళ్ళీ ఇంకో హీరోయిన్ చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంది మీకు కేసు అయ్యిరా? అదెందుకురా, ఇప్పుడు మాకు డైరెక్టర్ ఉంటారు కదా, ఆడాడు చెప్తాడు రా, ముందు తారీఖు పంచర్ అయితే వెనక తారీఖు గాలి కొట్టుకున్న మొఖం ఆడున్నా. ఈ హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో సినిమాలో ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు కదా, అది ఏట మామూలు విషయం అనుకుంటాను బేట. ఈ హీరోయిన్ తాళి కట్టిన అంటే వెనక అతను లాయర్ ఉంటాడు, వెంటనే ఇడాకులు ఇచ్చేస్తారు ఈ అమ్మాయి. సినిమా అయిపోయిన ఇడాకులు తర్వాత ఇంకో హీరోయిన్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ పెళ్లి, మళ్ళీ అక్కడ ఇడాకులు ఇచ్చేస్తారు. లాయర్ ఉంటాడు అక్కడ, ప్రతి సీన్ లో నాయర్ ఉంటాడు అక్కడ. సంగతి నాయర్ ఉంటాడు, ఇడాకు లేకపోతే మరి నాయర్ లేకపోతే ఎన్ని పెళ్లిళ్ళు చేసేసుకుంటారు ఆ పాటకి. అదే నాకు బాధపడలేదు బాబు. ఏ టైం అయినా సరే ఈ రౌడీ వాళ్ళు ఉంటారు కదా, రౌడీలేమో దున్నపోతులా బలిసి ఉంటారు, హీరో ఏమో ఏకనాగా ఉంటాడు. తప్పుని అలా కొట్టేసరికి అంత దూరం ఎగిరిపోయి పడిపోతాడు. ఎలా కొట్టేస్తారు, శక్తి అక్కడ నుండి వెళ్ళిపోతుంది, నాకు అర్థం కాకంటే. అదేట్రా నీ డౌటా? ఇప్పుడు మాకు డైరెక్టర్ కరెక్ట్ గా ఏడు చెప్తారంటే కరెక్ట్ గా బుడుమూరు సంతలో బీడీలు తాగివాడు మాకు నువ్వున్నా. ఈ రోజు తెల్లారి ఫైటింగ్ ఎట్టారు అనుకోరా, ఆ రౌడీలకి గొండగాళ్ళు అందరికి తెల్లారి నుంచి సాయంత్రం దాకా టీ నీళ్ళు టిప్ నీళ్ళు ఎట్రా మొత్తం ఎండగొట్టేస్తారు. ఈ హీరోకేమో ఒక బకెట్ అదే మన బూస్ట్ కల్పించేస్తారా. అలాగేనైతే బకెట్ బూస్ట్ అన్నాడు కదరా, చెప్తాను కదా ఇది మరి. సరిగాని బాబు, ఇప్పుడు ఈ అరుంధతి సినిమాలో చేశాడు కదా, ఏం పేరా ఏదో సూది, సోనీ సూది సోను సూదు బాబు. అతని పక్కన మాత్రం మీరు ఎప్పుడు చేయకండి, ఎందుకంటే మిమ్మల్ని నామినేట్ చేసేస్తారు. వారిని నామినేట్ కాదురా, డామినేట్ ఏదో ఒక నేటే కదా, ఎందుకైతే గాబరు పడిపోతాను. అతని పక్కన చేయకండి. దానిలోన అరుంధతిలోన బొమ్మలే అనేసరికి మా బాబు అయితే 4 రోజులు జ్వరం పెట్టుకుంటే అసలు నెగలే. అతను స్టోన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే స్టోన్ అతనికి? ఆడేడు చెప్పాడు రా, ఇప్పుడు ఆడికి వెనక నుంచే మన సాయి కుమార్ వండరాదురా. తెర వెనకలో భాగం అని ఒకటి ఉంటది కదా, తెర వెనక ఏ భాగం చదివావు నువ్వు? అదే వీళ్ళు తెర ముందుండే మూతి కదిపేస్తారా, వెనకాతలేమో మన సాయి కుమార్ తమ్ముడు ఏం పేరు, అది పేరా రవిశంకర్ అని చెప్తాడు కదా, ఆయన టోన్ ఇచ్చేస్తాడు దీనికి. సంగతి తెర వెనక ఏ భాగం అంటే ఈ వెనకాల నుంచి వీళ్ళు తెర వెనకాల నిలబడతారు, ఈ ముందర మూతి కదిపితే వెనకాల నుంచి మాట్లాడేస్తుంది. సాయి కుమార్ తమ్ముడు సాయి కుమార్ కూడా గొప్ప స్టోనే, ఎందుకంటే దానిలో ఏంటంటాడో ఆ కనిపించిన 3 సింహాలే సత్యానికి, న్యాయానికి, ధర్మానికి మళ్ళీ సాయి కుమార్ గొప్ప స్టోన్ రా. వీడికి తెలియట్లేదండి సాయి కుమార్ స్టోన్ ఎక్కడ ఉంది. ఏం లేదు, సాయి కుమార్ తెర ముందే మాత్రం అంతదా ప్లేస్ లో గ్లామర్ ఉంది, సాయి కుమార్ స్టోన్ లేదు. స్టోన్ ఎవరు ఎత్తారు అనుకోండి, తెరానికి నిలబెట్టి రాజాకర్ ఎత్తాడు స్టోన్. ఆస్ట్రేలియాకి ఆఫ్రికాకి మధ్య పుట్టినట్టు ఉన్నాడు బాబు. అయితే రంగు మీరు వేసుకోరు, మేకరుపులలో చూసుకుంటారా, బట్టలు మీవి కావు, బొచ్చు మీది కాదు, స్టోన్ మీది కాదు, స్టోన్ కాదు, పాటలు మీరు పాడరు. మరి మీరే చేస్తాను అయితే ఇక్కడ కాదు అక్కడ. నీకు ఒక విషయం చెప్పలేదు కదా, టాగర్ సినిమాలో చేశాడు రీడో. ఠాగూర్లోనే గొప్ప యాక్షన్ చేసాడు అని చెప్పి ఫోన్ కొట్టాడు ఊరికి. ఫోన్ కొట్టేస్తే మొత్తం ఎడ్ల బళ్ళు టాటర్లు వేసుకొని మొత్తం థియేటర్కి వెళ్ళిపోయాను, శ్రీకాకుళం రామలక్ష్మణ థియేటర్. మొత్తం సినిమా చూస్తాం దగ్గరుండున్నా. అప్పటికి నాన్న 4 సార్లు సినిమా చూసి ఫోన్ చేసినాడు, రావు రై ఎక్కడున్నావు కనబట్టలేదు. అప్పుడు కూడా తెలియలే. లాస్ట్ లో కోర్టు సీన్ లో 1,00,000 మంది ఉంటారు చూడు, అందులో ఉన్నాడు. మందిలో ఉన్నావు. ఇంకో సినిమా చేశాడు రా, ఏటది మగధేరలో గొప్ప యాసం వేసాడు, మంచి పేరు వచ్చింది. గొప్ప సినిమా అదే. మగధేరలోను 100 మంది చంపేస్తారు, అందులో లేడు. మంచి సపరేట్ మంచి క్యారెక్టర్, మంచి బాగా చేశాడు రా. అదే ఫస్ట్ పార్ట్ అది బంగారు కోట పెట్టి ఉంది కదా. అవును. చిరంజీవి గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రామ్ చరణ్ బాల్ మీద డాన్స్ చేస్తుంటాడు. అప్పుడు మొహమ్మద్ ఖాన్ డబ్బులు ఇస్తారు చూడు, అయ్యారు కూడా 10 మంది వస్తారు, అందులో ఒకడు. నీతో అయినట్టు లేదు కానీ నా కటింగ్ డబ్బులు ఇచ్చి 50 రూపాయలు. ఉంటే ఎక్కడికి ఎందుకు వస్తున్నాను, 50 రూపాయలు లేకుండా వెళ్ళిపోవచ్చా? మరి ఎందుకైతే ఇక్కడ లేదు కాదురా, 10 రోజులు ఊర్లో ఉండి వెళ్దామని వచ్చినాను రా. సాయంత్రం బయలుదేరిపోరాదురా, ఆర్జిన్ డబ్బులు లేవురా. మరి ఎందుకు వచ్చేసావు అంటే నాకాడ ఫ్రీ కొట్టించుకొని వెళ్ళిపోదు మనం వచ్చావు. ఎలా ఇద్దరు మొక్క వేసుకుని అలా కాదురా, కొంచెం హీరోని కొంచెం రెస్పెక్ట్ తొక్క. ఎక్కడ నచ్చ మందిలో ఉన్నావో హీరో నువ్వా, ఎలా బయటకి
ఓరు నాయన ఈడేదో చేసాడు అనేసుకున్నాం మనము. తెలుస్తుంది కదా రోజులు బాగోని నేను బోజులు కూడా తెలగవంతది. ఇప్పుడు ఆడ వెనక అతను పడు. రేపు నుంచి పేపర్లు చెప్పకపోతే నేను కూడా చెప్పను. చెప్పాలి ముందే అట అలా మాట్లాడు అట. చెప్పాలి నాకు ఆడు చెప్పకుండా అలాగా వెళ్ళిపోతావు నువ్వు అలాగా. జడ్జెస్ నాగబాబు సార్ ఎలా ఉంది స్కెచ్? చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కరెక్ట్ చదువువాడికి మా వాడేవాడు చెప్తుంటాడు మా బార్బర్ షాప్ వాడికి చదువు రాదు పాపం. చాలా బాగుంది, నైస్ స్కిట్. రోజా గారు పంచెస్ బాగున్నాయి శంకర్. ముందు టైర్ పంచర్ అయితే వెనక టైర్ గాలి కొట్టే ఫేస్ అంట. అండ్ ఇలాంటి అనుభవం ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుంది తెలుసా. ఇక్కడన్నా మీరిద్దరు మాట్లాడుకున్నారు, ఇక్కడ డైరెక్ట్ గా మమ్మల్ని అడుగుతారు ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ మేము చెప్పే లోపల పక్కన వాళ్ళు చెప్తుంటారు ఏదో వాళ్ళకి తెలిసినట్టు, అసలు వాళ్ళకి సంబంధం ఉండదు ఇండస్ట్రీతో. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ లో మీరు ఈ డైలాగ్ పంచెస్ తీసుకొచ్చి మిక్స్ చేశారు కదా, సో దానివల్ల ఎంటర్టైన్మెంట్ బాగుంది. వెరీ నైస్ స్కిట్, చాలా బాగుంది శంకర్. ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో రాబోయే నెక్స్ట్ టీమ్. మనం ఆరోగ్యంగా ఉండాలని ఫ్యామిలీ డాక్టర్ ని పెట్టుకుంటాం, కానీ ఆ డాక్టర్ చంటి లాంటి వాడైతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి ఎన్ఎస్టీ. హలో, యా దిస్ ఇస్ డాక్టర్ వెంకటేశ్వర్లు స్పీకింగ్. యా యు నో, see, kidney is like a kind of an education department. The subject beautiful, huh? That should be scissor cutting. Yeah, I know from America. I am educated. How brute you are. Thank you. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇదంతా ఎలా పెట్టమన్నా ఎలా పెట్టావు? సార్ దరిద్రపోమా. పేషెంట్ బిలు. ఫస్ట్ పేషెంట్ వచ్చేనమ్మా. సార్ నమస్తే శాస్త్రి గారు. నమస్తే, ఏమైంది? నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది సార్. ఇంత మట్టికి పిల్ల పాప ఎవరు లేరు సార్. ఏం చేసావురా పెళ్ళి అయిన తర్వాత? ఏం చేయలేదు సార్. మరి అందుకే పిల్ల పాపలు లేరు. నా దగ్గర బ్రహ్మాండమైన లేశం ఉంది. నువ్వేం చేస్తావంటే ఇదిగో బట్టలు పట్టుకెప్పించాను, దీన్ని తీసుకెళ్ళి వాడు. సార్ ఇది భోజనం ముందు వేసుకోవాలా భోజనం తర్వాత వేసుకోవాలా సార్? భోజనం ముందు ఒకసారి వేసుకో, భోజనం తర్వాత ఒకసారి వేసుకో. ఓకే సార్, నేను ఒక్కడే వేసుకుంటే సరిపోతుంది సార్? మా ఆవిడ గారు కూడా వేసుకోవాలా సార్? ఇద్దరు వేసుకోవాలరా? ఇద్దరు వేసుకోవాలి. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. డాక్టర్ గారు. ఏమండి కుటుంబరావు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? ఇంకా చచ్చిపోలేదా? ఇదేమిటే శుభం అంటూ నేను హాస్పిటల్కి వస్తే ఇంకా చచ్చిపోలేదని అడుగుతావు? ఏదో మా ఫ్యామిలీ డాక్టర్ కదా నీ దగ్గరకు వచ్చాను. ఏం రోగం నీకు? నువ్వు చేసావు కదా బైపాస్ సర్జరీ అని. ఇటు పక్క హార్ట్ కొట్టుకుంటుంది, కానీ ఈ పక్కన కూడా టక్ టక్ అని కొట్టుకుంటుంది ఏంటి? అవునండి, మీరు చెప్పింది కరెక్టే, ఇటు కూడా కొట్టుకుంటోంది. అవును. మీరు ఒక్క నిమిషం ఉండండి. హలో, నీ అమ్మ కడుపు కాదా? మీ నాన్న పెట్టిన దృష్టి వాచ్ కనబడేదని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతావే, పళ్ళు రాలిపోతాయి. దొరికింది వాచ్, తొందరగా వచ్చి పిల్లల్ని తీసుకొని చంపేస్తాం, లేకపోతే దరిద్రపోమ. ఏం పర్లేదండి, ఆపరేషన్ చేద్దాం, కట్ చేసి తీసేద్దాం. ఏంటది? అంటే ఏం లేదు సార్, ఇటు వైరు ఉన్న ఒక వైరు ఇటు వైపు వెళ్ళింది, అందుకే ఇటు కూడా సపోర్ట్ వస్తుంది, అది కట్ చేసి తీసేద్దాం. మీరు లోపలికి వెళ్ళిపోండి. నెక్స్ట్ పేషెంట్. సిస్టర్ 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 సిస్టర్. ఏంట్రా సిస్టర్ సిస్టర్ దాని మీద పళ్ళు రాలిపోతాయి? డాక్టర్ నేను. అబ్బా అది కాదు డాక్టర్, ఆవిడ మా సిస్టర్. అవునరా, ఆవిడ ఎవరికైనా సిస్టరే, నాకు తప్పితే. ఇక్కడ మా తమ్ముడు సార్. అబ్బో, మీ తమ్ముడు ఏం రోగం వచ్చిందిరా నీకు? ఇలా పొద్దున్నే కాఫీ ఇలా పెట్టుకుంటున్నాను డాక్టర్, ఒక సిప్ తాగంగానే ఎవడో వచ్చి కంట్లో పడుతున్నాడు డాక్టర్. మధ్యాహ్నం పూట? మధ్యాహ్నం పూట కూడా భోజనం చేసే ముందు నాకు కాఫీ తాగడం అలవాటు డాక్టర్. ఇలాగే సిప్ పెట్టుకుంటున్నాను డాక్టర్ నోట్లో, మళ్ళీ ఎవడో పడుతున్నాడు డాక్టర్. రాత్రి పూట మళ్ళీ సేమ్ పడుకునే ముందు కాఫీ తాగడం అలవాటు కదా డాక్టర్, మళ్ళీ అలాగే తాగుతున్నాను డాక్టర్, మళ్ళీ ఎవడో పడుస్తున్నాడు డాక్టర్. ఇది మామూలు రోగం కాదురా, ఇది చాలా డేంజరస్ రోగం. దీని పేరు కాఫీ సిమ్టమైజ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ రిక్వైర్ అని రోగం. సార్ సార్ ఎలాగైనా మా తమ్ముని కాపాడండి సార్. కాపాడుతాను, కానీ జేబులు ఎంత ఉన్నాయి? 3000. 3000 పేషెంట్ చండాలంగా 20,000 ఖర్చు. అక్క ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. చల్ల ఈ 3000. నీకు ఏం చేయాలంటే, నువ్వు పొద్దున్నే కాఫీ తాగు. కాఫీ అలా తాగుతున్నప్పుడు ఏది కాఫీ అలా తాగుతున్నప్పుడు కలుపుకున్న స్పూన్ తీసేసి పక్కన పడి ఎవడు పడవాడు పో. ఈడ
డౌట్ నాకెందుకు రాలేదు డాక్టర్? నువ్వు యూఎస్ వెళ్ళావా? వెళ్ళలేదు. 20 లక్షలు ఖర్చు పెట్టావా? అట్లా డాక్టర్ చేసావా? చేయలేదు. నేను ఏం చేసిన కాబట్టి నాకు వచ్చింది, నీకు కూడా కాబట్టి నువ్వు కూడా వెళ్ళి ఎవడొద్దన్నాడు? నేను లోపలికి వెళ్ళి చేతులు కట్టుకొని వస్తాను, నాకు 100 పనులు ఉన్నాయి. సరేనా? చూస్తూ ఉండు, ఎవరైనా పేషెంట్ వస్తే సరిగ్గా చూడు. తప్పకుండా సార్. సిస్టర్ సిస్టర్ రండి రండి, అర్జెంట్ గా వచ్చి మా ఆవిడ మీరే కాపాడాలి. సిస్టర్ రండి సిస్టర్. సిస్టర్ సిస్టర్ దాన్ని పిలుస్తా ఉంటా, ప్రతి సిస్టర్ కావాల్సి వచ్చిందిరా. యూఎస్ చదువుకొచ్చింది డాక్టర్, నేను నన్ను అడగాలి నువ్వు. సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు. మా మొత్తాతకు మీరే చూశారు, మా నాన్నకు చూశారు, మా బావకు చూశారు, మా అన్నకు చూశారు, నాకు కూడా చూశారు. ఎవరైనా చూసాడు దగ్గరగా భూత అనుకుంటాడు. తెలుసురా, నేను నీ ఫ్యామిలీ డాక్టర్ అన్న విషయం తెలుసు. నువ్వు ఏదో ఎస్టాబ్లిష్మెంట్ కొని డైలాగులు చెప్పక్కర్లేదు. రేపు పొద్దున ఎడిటింగ్ లో తీసేస్తే నువ్వే రెస్పాన్సిబిలిటీ. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి డాక్టర్. ఏమైంది? మా ఆవిడ అక్కడ నొప్పులతో బాధపడుతుంది, అర్జెంట్ గా వచ్చి డెలివరీ చేయాలి డాక్టర్. నేను రావడం పేషెంట్ ఇక్కడికి రావాలి కానీ. డాక్టర్ ప్లీజ్ మా ఆవిడ కాపాడండి డాక్టర్. అబ్బా ప్లీజ్ డాక్టర్ గారు వెళ్దాం పదండి ఒకసారి. సర్లే వెళ్దాం. డాక్టర్ సార్ పదండి. నువ్వు రావా నేను వెళ్తే నువ్వు రావా? వస్తానండి తప్పకుండా. అంటే నేను లేకపోతే పేషెంట్లు డబ్బులేని దొబ్బేద్దామని. పద, దీనిలోనే ఉంది. లోపల ఉందా? పద. నాన్న నాన్న ఎక్కడ చచ్చావురా ముసలోడా? రా టెన్షన్ తో చచ్చిపోతుంటే ఎక్కడ ఏడుస్తున్నావు? టెన్షన్ దేనికిరా? మన జ్యోతిష్యుడు ఏం చెప్పాడు నాన్న? ఏం చెప్పాడు? మగబిడ్డ పుడితే తండ్రి నేను చచ్చిపోతానట, ఆడబిడ్డ పుడితే నువ్వు చస్తావు. నేను చస్తానా? ఆడబిడ్డ పుడితే? రే ఏమైందిరా? ఆడబిడ్డ మొగబిడ్డ ఎదవా నీకేట టెన్షన్? అట్లా ఇప్పుడే డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చి ఏం చెప్తారో ఏంటో. రంపం ఎందుకు డాక్టర్? పేషెంట్ క్లారిటీగా కావాలా వద్దా? కావాలి డాక్టర్. రంపం నాకు కావాలి, తీసుకురా తొందరగా. నాన్న నాన్న రంపం అంటే ఎక్కడ పెట్టు? పెరట్లో పెట్టినట్టున్నాను రా, చూడు. సూపర్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. దేనికి రా, ఎందుకు రా టెన్షన్ పడతావు? ఆడబిడ్డ మొగబిడ్డ ఆడబిడ్డ మొగబిడ్డ నాకు తెలిసి చెప్పనా? సుత్తి కావాలా? సుత్తి ఎందుకు డాక్టర్? నీకు పేషెంట్ కావాలొద్దా? కావాలి. మరి సుత్తి నాకు కావాలి, తీసుకురా తొందరగా. ఎక్కడ పెట్టు? టీవీ పక్కన పెట్టినట్టున్నాను రా. టీవీ పక్కన ఎవడో సుత్తి పెడతాడా? ప్రోగ్రామ్ బాగపోతే బద్దలు కొడదామని. అవును రే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాడేమో కన్న తండ్రి, వాడు పోతాడని బాధ, నీకెందుకు రా టెన్షన్? అది కాదు బాబాయ్, ఇప్పుడు ఆడు నా ఫ్రెండ్ కదా, ఇప్పుడు ఆడికి ఏమన్నా అయింది అనుకో నేనే కదా బాధపడేది. అందుకే నేను ఇప్పుడు ముందు నుంచి బాధపడుతున్నాను. అంతే అంతే, ఏం లేదు. ఏమిట్రా ఇది? హలో నానా, ఎలా ఉన్నావు? నీకేం అవ్వలేదు కదా? సరే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. నీ అమ్మ కడుపు కాల, లోపల ఎవర్రా? వీడి భార్యరా. నువ్వు మీ బాబుకు ఫోన్ చేసి వాడికి ఎందుకు రా టెన్షన్ పెడతావు సన్నాసి? ఈ ముసలి డౌట్లు నువ్వును ఆడు నేను ఏమవుతావు? ఫ్రెండ్స్. నాకు నువ్వేమవుతావు? నానా. వరుసకి ఆడికేమవుతావు? వరుసకు కూడా నాన్నని పిలవచ్చు. వాళ్ళ నాన్న నాకేమవుతాడు? వాళ్ళ నాన్న నీకు. వరుసకు నాన్నని పిలవచ్చు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు మీ ఇద్దరు ఏమవ్వాలి? మీ ఇద్దరు కూడా ఫ్రెండ్సే. అందుకే వాళ్ళ నాన్న కూడా టెన్షన్ పడుతున్నాడు. ఏమిటోరా మీ వరుసలు? అదేదో సినిమాలో మా నాన్నగారు ఎవరికి మామగారో వారి కోడలు నా కొడుకు మామగారు అయితే నేను ఎవరిని అన్నట్టుంది మీ వరుసలు తగలయ్యా. మగబిడ్డ పుడితే పోయేది నేను, తండ్రిని. ఏదో టెన్షన్ పడకు, నువ్వు లైఫ్ లో అన్ని అనిపించేసావు. ఆడపిల్ల పుడితే నువ్వు చచ్చిపోతే దరిద్రం వదిలేస్తుంది. అమ్మ నా కొడుకు. ఆడబిడ్డ మొగబిడ్డ నువ్వు రా లోపలికి. పళ్ళు రాలిపోతాయి. డాక్టర్ గా నేను చేస్తున్నాను, ఏదో పిల్ల ప్లీక్ నువ్వు. నాకు అది కత్తిర రంపం సుత్తి పత్తికారు తొందరగా. వీళ్ళ టెన్షన్ మండిపోను. వాడు ఎందుకురా ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు? ఎంతో టెన్షన్ పెట్టుకుని నువ్వు ఊరుకో ముసలోడా. వీడు గోర్లు కూడా కొరికేసుకుంటాడు వీడు మొహం మండోయ్. ఐఎమ్ సారీ బ్రదర్, నేను చాలా బాగా కష్టపడ్డాను, ఫలితం దొరకలేదు. ఎవరు చెప్పాడు నీకు? కోడలు చచ్చిపోయిందని ఎవరు చెప్పాడు నీకు? చెయ్యాల్సినంత చేశాను, సారీ అన్నారు. అంటే నేను సారీ చెప్తే లోపల పేషెంట్ చచ్చిపోయినట్టేనా? ఎందుకురా సినిమాలు చూసి చెడిపోతారు?
లోపల ఉన్న సూట్ కేసు తాళం మర్చిపోయాను, అందుకని పచ్చగార రంపం వాటితో కోసాను. ఆపరేషన్ చేయాలంటే అవి తీయాలి కదా, తాళం నేను హాస్పిటల్లో మర్చిపోయాను. నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఈ లోపల నా నర్సు ఉంది కదా రేష్మి, దానికి అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇస్తుండండి. సిస్టర్ కి జ్యూస్ ఎందుకు డాక్టర్? కొట్టే చచ్చిపోతావు. సిస్టర్కి ఇమ్మలేదు నేను, సిస్టర్కి ఇస్తే సిస్టర్ పేషెంట్కి ఇస్తుంది. ఏమండి, మీకు పండంటి మగపిల్లాడు పుట్టాడండి. మగబిడ్డ 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 డాక్టర్ చెప్పండి డాక్టర్, ఎవరిని అడుగుదాం ఫస్ట్? ఫస్ట్ పేషెంట్ రోజా గారిని అడిగి. అమ్మో, ఇలాంటి డాక్టర్ల దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. చాలా డేంజరస్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు. మళ్ళీ పెళ్లి కాదు చెప్పు. ఎక్కడ పడితే అక్కడ ఇలా ఉంటే ఇంకా పెళ్ళి ఎందుకు? ఆ అబ్బాయి అప్పటి నుంచి తెగ గోర్లు కొరుక్కునేస్తున్నాడు. పెద్ద ఆయన అడుగుతూనే ఉన్నాడు, శేషు గారు నువ్వు కదరా తండ్రి, వాడెందుకు గోర్లు కొరికేసుకుని తెగ నుంచి నవ్వుతున్నాడు అని. వీళ్ళిద్దరిలో ఏదో జరుగుతుందంటే మూడోవారు మీరు కింద పడిపోయే కొందుకి నాకు స్క్రిప్ట్ కన్నా స్క్రిప్ట్ లో మీ పర్ఫార్మెన్స్ నచ్చింది. అండ్ నర్స్ గారు గెటప్ బాగుంది. అంటే ఏం చేస్తారంటే స్కిట్ బాగాలేకపోయినా పెర్ఫార్మెన్స్ అవుతాడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ తనకి పెద్ద క్యారెక్టర్ లేకపోయినా స్కిట్ తో అవుతాడు. ఈ రెండు లేకపోయినా పక్క ఆర్టిస్టులను కొంచెం ఏదో పెంచి అక్కడ అవుతాడు. మొత్తానికి స్కిట్ ని మసిపూసి మారేడుగా చేసి ఏదో విధంగా మాత్రం ఓకే అనిపించుకుంటాడు. నిజంగా ఈ స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో రాబోయే నెక్స్ట్ టీమ్. మీరంతా జబర్దస్త్ స్కిట్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ స్కిట్స్ ని డెవలప్ చేసేటప్పుడు మన టీమ్ మెంబర్స్ ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. నమస్కారం అండి, నేను మీ రాకెట్ రాఘవను. ఇది నా రిహార్సల్ రూమ్. కాసేపు అయితే మా జబర్దస్త్ షూట్ ఉంది, ఇంకా రిహార్సల్ జరగలేదు. మా వెంకీగాడు రామ్గాడు ఇంకా రాలేదు. ఫోన్ చేయండి. హలో హలో, రాము గారు ఎక్కడున్నారండి? వచ్చేస్తున్నాను సార్. ఆ వెంకీ ఎక్కడున్నాడు? వెంకీ నా రూమ్ కి వస్తున్నాడు సార్, పికప్ చేసుకుని వస్తున్నాను. త్వరగా రండి సార్, ప్లీజ్ రండి. సార్ సార్ వస్తున్నా సార్, రిహార్సల్ అయిపోలేదు. దగ్గరలో ఉన్నా సార్, వస్తున్నా సార్. వచ్చేసారా? బాగే సార్. అదేంటి వెంకీ, నువ్వు ఆల్రెడీ సారీలో వచ్చేసావు? నాకు ఇచ్చేది ఇది ఒక్క గెటప్ కదా సార్, అందుకే ఇంట్లో రెడీ అయ్యొచ్చు. కూర్చో సార్. ఈ రోజు మనం కొట్టాలండి. తప్పకుండా సార్, గ్యారెంటీ కొడతాం సార్. సార్ వెంకీ గారు, సారీ సార్, సార్ ఇక్కడ పెట్టుకోవచ్చు సార్. పక్కన పెట్టండి, అలవాటు అయిపోయింది. ఫస్ట్ రా. ఎవరు సార్? నాకేం తెలియట్లేదు. ఫస్ట్ ఏడుకుంటా గారితో చెప్పాలి, రూమ్ లోకి ఎవరిని పంపించొద్దని. ఒక మంచి థాట్ వచ్చిందండి నాకు. ఏంటి సార్? అదేంటంటే, మీరు ఉంటారు వెంకీ గారు, మీరు అమ్మాయి గెటప్. ఓకే సార్. నేను ఉంటాను. అట్లాగే ఇందులో ఒక తాగుబోతు గెటప్ ఉండండి. తాగుబోతు గెటప్ అయితే నేను చాలా బాగా చేస్తాను అన్న. అన్న తాగుబోతు గెటప్ అయితే అన్నా నేను ఆగండి సార్, ఇంకా నేను డైలాగులు ఏమనుకోలేదు. బా, మీరు ప్లీజ్ కాసేపు దూరం వెళ్ళండి. మీరుంటారు వెంకీ గారు, మీరుంటారు, నేనుంటాను. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉందండి. పోలీస్ క్యారెక్టర్ అయితే నేను చాలా బాగా చేస్తానన్నా. అన్నా చాలా బాగా చేస్తానన్నా, చాలా బాగా చేస్తానన్నా. నేను మిమ్మల్ని రమ్మని చెప్పానా? ఎందుకంటే ఇలా చేస్తారు? ప్లీజ్ కాస్త దూరం వెళ్ళండి. అండి కిట్ వచ్చిందండి. అయ్యి బాబు, వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ఈసారి 15 రావాలండి. ఆల్రెడీ 7 వచ్చారు సార్, ఇంకొక 8 వస్తే 15 వచ్చేస్తుంది. జనాలు కాదండి, రేటింగ్ గురించి చెప్తున్నాను. మొన్న పోయినసారి రచ్చరవి నిలబెట్టాడండి. స్కిట్టే కాదండి, నన్ను నిలబెట్టి అడిగేశారండి. ఈసారి నేను మిమ్మల్ని తప్పక నిలబెడతానండి. నాకు ఓపిక లేదండి, కిట్ బాగా వచ్చేలా చూసుకోండి. నిలబడలేను, వస్తానండి. థ్యాంక్ యూ సార్. అదండి రాము గారు. సార్ అందుకే చెప్తున్నాను కదా సార్, నా బుర్రేం పని చేయట్లేదు. ఈ రోజు గ్యారెంటీ సార్, చెప్తాను కదా. అమ్మా, మీరు అందరు ఇక్కడ ఎందుకమ్మా? స్కిట్ లో లేని వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు కదా. స్కిట్ లో వెళ్ళండి, స్కిట్ లో లేని వాళ్ళు వెళ్ళిపోండి. వెళ్ళండి, స్కిట్ లో లేని వాళ్ళు అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి.
మీరు ఎలా వెళ్ళరు, నేను వెళ్తాను. పదండి వెళ్దాం. నేను బాత్రూమ్కి వెళ్తాను రావు గారు. సార్ నేనైతే బాగా వస్తాను సార్. ఎట్లా వచ్చేది? నేను వెళ్ళేది బాత్రూమ్కి. భయ్యా ప్లీజ్ దండం పెడతా, కొంచెం దూరం. ముందు ఆ డీజే వెంకిని పిలవండి సార్ ఫస్ట్. నేను పిలుస్తాను సార్. ఫస్ట్ మనకు సాంగ్స్ చెప్పాలి. మనం చెప్తాను. సాంగ్లు ఏమన్నా మీరు చెప్తున్నాను, నేను చూసుకుంటాను. అది వెంకీ గారు, అది మనం ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఓకే అన్న, వదిలేసి నేను చూసుకుంటాను. రెండో సాంగ్ రెండో సాంగ్ కూర్చుంటాం కదా. ఓకే, అది ఓకే అన్న. మనకి మూడో సాంగ్ కూడా ఓకే. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అంటే ఓకే అన్న, నేను చూసుకుంటానులే. నీకు ఇతనేంటి రామ్ గారు ఏ సాంగ్ చెప్పకముందు అలా వెళ్ళాడు? ఏమో సార్ అర్థం కావట్లేదు సార్. మనం ఏం చేయాలనుకున్న అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. మీరు కూర్చోండి రామ్ గారు, ఏదో ఒకటి చెప్పండి. బుర్ర దుబ్బిస్తుంది సార్. మీరుంటారు, ఓకే, నేనుంటాను, ఓకే. రామ్ గారు, ఓకే, మనం అలా నిలబడతాం. ఏంటి ఈ టైంలో కనుక డైరెక్టర్ గారికి మన విషయం తెలిసింది అనుకో, చాలా డేంజర్. ఎట్లా తెలుస్తుంది సార్? మనం డిస్కస్ చేద్దాం తొందరపడ్డ. మనకి స్క్రిప్ట్ లేదని ఆయన తెలియదు అసలుకి. మనం ఫస్ట్ అలా నిలబడతాం, మీరు అటు నుంచి నిలబడతారు. ఓకే ఓకే రైట్ సార్. పంచులు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు అలా అనకండి, డైరెక్టర్ గారికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. మీరు పంచులు గించులు అనొద్దు ప్లీజ్. సంజీవ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? రిహార్సల్ సార్, రిహార్సల్ చేస్తున్నారు సార్. స్కిట్ సార్, వాడు అబ్బాయి. ఏమి పెంచాలి మీరు కొంచెం. ఏంటి సార్? మొన్న లాస్ట్ టైం బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే డన్. వెళ్ళండి సార్. అదేమన్నా పబ్లిక్ టాయిలెటా? ఎప్పుడు ఇందులో కాస్తాడు, వేరే రూమే లేదా? ఆయన నా సెంటిమెంట్ రూమే దొరికిందా? సార్, ఆయన సెంటిమెంట్ ఉండొచ్చు సార్. ప్లీజ్ దండ పెడతాం, మీరు రాయండి. బాగా చెయ్యలే నువ్వు మొన్న అసలు. నెక్స్ట్ తప్పకుండా వస్తుంది సార్. అయ్యో చెయ్యాలి. ఎంత మొన్న రచ్చరవి చూడు ఎంత బాగా చేసాడు అది. సార్ ప్లీజ్ తప్పకుండా చేస్తాను సార్. ఓకే వెళ్ళా. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ప్రతి టెన్షన్ తీసుకోండి, ఎవరైనా రైటర్ పెట్టండి. మీరేమంటారు? సార్ నేను మంచి రైటర్ సార్. రైటర్ గారా? మన స్క్రిప్ట్ రాశాను సార్, మన దగ్గర ఉంది సార్. వావ్, థాంక్స్ అయ్యా, బ్రతికించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎంతవరకు జబర్దస్తులు వచ్చినాయి ఒక ఎత్తు సార్, నేను రాసిన స్కిట్ ఒక ఎత్తు సార్. ఇంతకుముందు ఏమైనా రాసిన అనుభవం ఉందా? ఉంది సార్. ఎవరెవరు రాసావు? అంటే అప్పట్లో ధనరాజు వేణు వాళ్ళందరికీ రాశాను, అమ్మయ్యా. కానీ వాళ్ళు తీసుకోలేదు సార్. నీ దగ్గర ఏమైనా చెప్పు సార్. అది చాలా మంచి స్కిట్ ఉంది సార్. ఇది ఏంటంటే ర్యాకెట్ వేసుకుని మార్స్ గ్రహం మీదకి వెళ్తారు సార్. అక్కడ నుంచి ఉంటారు. అది మేము చేసాం ఆల్రెడీ ముగ్గురం చేసామయ్యా. ఇందులో 4 వెళ్ళినట్టు రాశాను సార్. ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. అది ఇది ఏంటంటే సార్, అది స్పైడర్ మ్యాన్ రిటైర్ అయిపోతాడు సార్. మేము ఆల్రెడీ అది కూడా చేసాం. అందులో ఏజ్ ఎంత వేసారు సార్? 50. ఇందులో 52 వేసాను సార్ నేను. బయటికి వెళ్ళి అంటే ఏమన్నా మనకు ఉంటే చెప్పండి సార్, చేద్దాం. యాక్టింగ్ సైడ్ కూడా వాడుకోవచ్చు సార్ మీరు. పని చేద్దాం, స్టేజ్ మీదకి వెళ్దాం, అందరం నిలబడదాం. లాస్ట్ కి ఇగో రామ్ గారు, మీకు ఏది వస్తే అది చెప్పేసేయండి. వెంకీ మధ్యలో ఏది గ్యాప్ వస్తే నువ్వు ఆ గ్యాప్ డైలాగ్ చెప్పి రెచ్చిపోతాను సార్. అంతే కదా? మా ఇద్దరు ఇట్లా ఎవరికి ఇట్లా. సార్ నేను చాలా మంచి యాక్టర్ సార్, చాలా బాగా చేస్తాను సార్. అవునా? లైనే ఓకే, కానీ ఈ రోజు ఎందుకు సార్ టైం వేస్ట్? రాము గారు అతను మంచి యాక్టర్ అంట, మనకి ఎలాగో మంచి యాక్టర్ కావాలి. చెప్పండి అంటే అభి పంపించాడు సార్, మిమ్మల్ని కలవమన్నాడు సార్. అభి పంపించాడు. అభి దగ్గర ఖాళీ లేదా? మేము మిమిక్రీ బాగా చేస్తాం సార్ నేను. అవునా? ఎవరి వాయిస్ బాగా చేస్తావు? మీకు అన్ని చేస్తాను సార్. ఏదో ఒకసారి మహేష్ బాబు వాయిస్ అయ్యి. అంటే అది ఒక్కటి రాదు సార్. పవన్ కళ్యాణ్ వాయిస్ ప్రాక్టీస్ చేయలేదు సార్, వచ్చేస్తుంది ప్రాక్టీస్. సరే ఈజీ టోన్, అందరికి ఇష్టమైన హీరో చిరంజీవి గారి వాయిస్. అంటే గొంతు బాగోలేదు సార్, లేకపోతే వచ్చేస్తుందండి అది. సరే ప్రకాష్ రాజ్ గారి వాయిస్. అంటే అది నీకేమొచ్చా? చేతులంటే స్క్రిప్టా? అవును సార్. స్క్రిప్ట్ బాగా రాస్తావా? అవును సార్. స్క్రిప్ట్ బాగా రాశాడంట. చెప్పండి. అంటే నా క్యారెక్టర్ ఉందా సార్? నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ చేసుకో, తర్వాత వస్తుంది కదా. సారీ అన్న, క్యారెక్టర్ ఉంటేనే ఇస్తాను.
నేను చెప్పేది వినండి సార్. స్టేజ్ మీదకి వెళ్ళాక మీకు ఏదొస్తే చెప్పండి. వెంకీ ఏది మర్చిపోతే అదేసి. నీకు ఏడ పంచ్ అనిపిస్తే అది చెప్పేసి అంతే. ఓకే సార్. అన్ని బాగున్నాయి. ఫినిషింగ్ ఏంటి? ఫినిషింగ్ ఏంటి? వాళ్ళు సాంగ్ వేస్తారు, స్కిట్ అయిపోయిందని చెప్దాం అంతే. పదండి మనం ఫస్ట్ స్కిట్ చేయడానికి వెళ్దాం. రోజా గారు సో డైరెక్టర్ గారు లాగా బాగా చేశారు. బాగా ఫుల్ వెయిట్ మొత్తం పక్కన వాళ్ళ మీద వేసేసి బాగా చేయాలి అని. కానీ మీరు ఏదైతే రిహార్సల్ లో చేశారో అదే జరిగింది. మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎంట్రీ అయ్యి రాఘవ్ గారు వచ్చి వేరేదో చేయబోతున్నారు అనుకున్నాం. సో హాఫ్ స్క్రిప్ట్ చూసినట్టుంది, ఇంకా ఏదో హాఫ్ మిస్సింగ్ లాగా ఉంది. మీకు ఏమైనా అర్థమైంది సార్? థాట్ బాగుంది రావా, ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండేది కామెడీ. అసలు నువ్వే చేస్తుంటే బాగుండేది మెయిన్ కంటెంట్. నువ్వేమో వెంకీకి ఇచ్చేటికి వెంకీ ఒక లెవెల్ కూడా ట్రై చేశాడు ఇమిటేషన్. బట్ నువ్వు వెంకీ అండ్ రాము ముగ్గురు కలిసి చేస్తుంటే మాత్రం ఎవరో ఒకరిని మన జబర్దస్త్లో ఎనీ ఆర్టిస్ట్ నుంచి గెస్ట్ అపియరెన్స్ లో ఇచ్చేయాలంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ ఇట్స్ నావల్ థాట్ బాగుంది. గుడ్. పానకంలో పుడక థీమ్ బేస్ స్కెచ్ ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ సీరియస్ స్కోర్స్. బాయ్స్, can I have you on the stage please? Okay boys, ready for the scores? So let's start with Adre Abhi and team. Roja garu, Racha Ravi and team. Roja garu, Charaki Chanti and team. Roja garu, Rocket Raghava and team. Roja garu, Shakalaka Shankar and team. Roja garu, Sudigali Sudhir and team. Roja garu. So the performer of the day goes to సుడిగాలి సుధీర్. I love you one day. Chikoti pota. Oh pilla chao, pilla chao, pilla chao, chao, chao. Tere liye piche ki. Sudigali Sudhir and team, congratulations. Meer geluchukunnaru 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Can we have the checks please? I love you one day. Chikoti pota. Oh pilla chao, pilla chao, pilla chao, chao, chao. Tere liye piche ki poye. Nanitta bodili potawa. Nanitta bodili potawa. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. బావగారు, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? ఏంటి జరిగేది? నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. మగపిల్లి వాళ్ళంటే చులకన ఎక్కువైపోతుంది. పొద్దున మా వాళ్ళు నీళ్ళు అడిగితే మేము కొబ్బరి నీళ్ళు ఇచ్చాం, టీ అడిగితే బూస్ట్ ఇచ్చాం. అదే ఎక్స్ట్రాలు అంటే. మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాను. కంగారు పడకండి బావగారు. నీ బట్టలు తుడుచుకో, నాకు తుడుస్తా ఉంటే అసహ్యంగా. మంత్రి గారు ముచ్చట పడుతున్నారు అమ్మాయిని అబ్బాయిని చూడడానికి. కత్తెని తీసేయండి రా. ఓం దాదా. అండర్స్టాండ్ చేసుకో నన్ను. ఈ సైకిల్ స్టాండ్ అన్నాను, బైక్ స్టాండ్ అన్నాను, చెప్పుల స్టాండ్ అన్నాను. ఈ అండర్స్టాండ్ ఏంటి బాబా? బాబా అనుకో, భాస్కర్ అను. అమ్మా, నా మొగుడిని భాస్కర్ పిలవద్దండి. బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది. దాని పాలు తెల్లగా, పేడ కర్రగా ఉంటుంది. దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేం. సో మా గార్జియస్ హీరోయిన్ లపాకి బింద్రే. నాకు తెలుగు సైకిల్ రాదు రష్మిలాగా. గులాబ్ జామున్ అనే సినిమాకి నా దరిద్రపు జీవితానికి దీనికి యాంకరింగ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ పిలవచ్చింది ఎవడు టెక్నీషియన్ పిలవాలి కదా నేను. నువ్వు నీ సినిమా తగలయ్యా. పిలవండి, దరిద్రుని పిలవండి. ఫైట్ మాస్టర్ రమ్మనండి. కాకాలు ముక్తా వింట్రా.
ముద్దుదే గులాబ్ జామే ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన ప్రేక్షకులకి మా షేక్ బాబు గురించి